అంటే గురుబలము ప్రధానంగా ఏమిటాయంటే మన జాతక చక్రంలో గురువు యొక్క దశ కానీ గురువు అంతర్దశ కానీ గురు వీక్షణ ఉన్నటువంటి దశలు అంతర్దశలలో శుభాలు జరుగుతాయి. రెండోది మన జన్మరాశి ఉంటుంది. జన్మరాశిలో గోచార రీత్యా గురుగ్రహము 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభాలు జరుగుతాయి. వివాహం ఒకటే కాకుండా ఏ కార్యక్రమాలైనా సరే గురుబలం ఉన్నప్పుడు మంచి జరుగుతుంది. వివాహ విషయంలో అది ఇందాక మళ్ళీ మనం చెప్పుకున్నాం, వివాహానికి 11 నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు వివాహం మీదే మాట్లాడుతున్నాం కాబట్టి మిగతా కార్యక్రమాలకి మంచి నక్షత్రాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు అది కూడా చెప్తాను. ప్రధానంగా 11 నక్షత్రాలు పనికిరాని నక్షత్రాలు ఉన్నాయి. ఏ కార్యక్రమానికైనా సరే, ఏ శుభకార్యం, ఏ కార్యక్రమానికైనా 11 అవి పనికిరావు. ఆ 11 ఏంటో తెలుసుకుంటే 11 ఏవి పనికి వస్తాయో తెలుసుకుంటే 11, 22 పోతే 5 ఏంటో తెలుసుకోవచ్చు. మధ్యమ నక్షత్రాలు ఇక్కడ ఏం చెప్పాడయ్యా అంటే, ఇక్కడ అనుకూలం కానటువంటి నక్షత్రాలు భరణి, కృత్తిక, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వభాద్ర. ఈ 11 నింద్యములు. ఎటువంటి శుభ కార్యక్రమాలకి కూడా అంటే మంచి అనేటటువంటి విషయంలో చేయడానికి వీల్లేదు. శుభాన్ని పొంది చేయకూడదు. మరి అనుకూలించే 11 ఏంటి అంటే ఇక్కడ చెప్పారు. మూల, అనురాధ, మృగశిర, రోహిణి, హస్త, రేవతి, స్వాతి, మఖ, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర. ఈ 11. మరి దీనికి శాస్త్రం ఏమైనా చెప్పిందా? మనం లిస్టు చదవటమేనా అంటే కాదు, శాస్త్రం ఉన్నది. మూలమైత్ర మృగరోహిణీ కరై, మూలమైత్ర మృగరోహిణీ కరై, పౌష్ణ మారుత మఖోత్తరాన్వితై అని చెప్పారు. ఈ 11. ఇంకా ఈ 11 పోగా 22 పోతే 5 ఏమిటాయా అంటే మిగిలిన 5 అశ్విని, చిత్త, శ్రవణం, ధనిష్ట, శతభిషం. మధ్యమ ఫలాలు, అత్యుత్తమం కాదు, అతి నీచం కాదు, మధ్యమ ఫలాలుగా వీటిని చెప్పారు. ఇంకా చెప్పారు, అయ్యా నువ్వు ఇట్లాంటి మధ్యమ నక్షత్రాల్లో పెట్టుకున్నా ఏం చేసినా కూడా ఇదొక బలం, ఇదొక నక్షత్ర బలం, వార బలం వచ్చింది, అలాగే తిథి బలం వచ్చింది. తర్వాత ఏం కావాలి? నశ్యంతి విద్గురు సితేష్విహ కేంద్ర కోణే. సమస్త దోషాలు పోవాలయ్యా, నాకు అన్నీ పోవాలంటే కేంద్ర కోణముల్లో కొంతమంది ఉండాలి అన్నారు. ఎవరా వాళ్ళు అంటే విత్ గురు, తర్వాత సీతే. సీతే అంటే తెల్లనైన ఆయన శుక్రుడు, గురు అంటేనేమో బృహస్పతి, విత్ అంటేనేమో బుధుడు. ఈ 3 గ్రహాలు కనుక ఉంటే నశ్యంతి, సమస్త దోషాలు పోతాయి. ఇంకా ముహూర్తాలకు ఏం చూడాలి? శుక్రుడు కనుక అనుకూలంగా ఉంటే శుక్ర 5 సహస్రాణి, బుధ 5 చ, లక్షమేకంతు దోషాణం గురు కేంద్రే వ్యపోహతి. గురువుగారు కనుక కేంద్రంలో ఉంటే 1,00,000 దోషాలు పోతాయి. తర్వాత బుధుడు కనుక కేంద్రంలో ఉంటే 500 చ, 500 దోషాలు పోతాయి. శుక్ర 5 సహస్రాణి, శుక్రాచార్యుల వారికి కనుక కేంద్రములు అంటే 1, 4, 7, 10లో ఉంటే వివాహ విషయంలో సప్తమ శుద్ధి ఉండాలి. అన్ని ముహూర్తాలకి కూడా ఈ విధంగా ఆ బలాలని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నట్లయితే కావ్యే గురౌవా సౌమ్యేవా యథా కేంద్ర త్రికోణగే నశ్యంతి సకలా దోషాః పాపానీవ హరిస్మృతే. శ్రీమన్నారాయణమూర్తిని స్మరించడం ద్వారా ఎలాగైతే పాపాలన్నీ పటాపంచలైపోతాయో అలాగే యథా కేంద్ర త్రికోణగే, త్రికోణములు అంటే 5, 9 రాసులు, 1, 5, 9, 9 రాసులు. కేంద్రములు అంటే 1, 4, 7, 10 వీటిల్లో ఉండాలి. ఒక్క వివాహ విషయంలో సప్తమ శుద్ధి కావాలి కాబట్టి సప్తమంలో ఉండకూడదు. ఇలా కనుక ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? నశ్యంతి సకలా దోష, సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా ఆ గ్రహ బలాన్ని నిర్ణయించుకొని కనుక ముందుకెళ్ళినట్టయితే జామిత్రాత్ 21 మహాదోషై వివర్జితం. అన్నిటికంటే పెళ్లి విషయంలో జామిత్ర శుద్ధికి ఉండాలి. జా అంటే పుట్టుగా, మిత్ర అంటే ఈ సంతానం కలగటం కోసమై చేసేటటువంటి మైత్రీ బంధం. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే జామిత్ర శుద్ధితో ముహూర్తాలని నిర్ణయించుకొని, ఎందుకంటే రేపు 11వ తారీఖు అద్భుతమైన ముహూర్తం ఉంది రేపే, తర్వాత 18వ తారీఖు ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ నక్షత్రాలు, ఆ తర్వాత వాటి బలాలను చూస్తే నేను ఇందాక చెప్పాను కదా, కర్కాటక లగ్నం, అలాగే మేష లగ్నం, ఈ విధంగా తిథులు మంచి తిథులు ఉండటం, ఇట్లా ఉత్తమమైనటువంటి సర్వశ్రేష్టమైన ముహూర్తాలు ఈ శ్రావణ మాసంలో ఉన్నాయి, ఆశ్వీజ మాసంలో విరివిగా ఉన్నాయి, కార్తీక మాసంలో ఉన్నాయి,
అలాగే మార్గశిర మాసంలో ఉన్నాయి, అలాగే రాబోయేటటువంటి మాఘమాసంలో పాల్గొన మాసంలో ఇంకా ఉత్తమోత్తమంగా ఉన్నాయి. ఇన్ని ఉన్నా మన జన్మకి, మన జన్మ నక్షత్రానికి తారాబలం, అలాగే చంద్రబలము, అలాగే కొద్దిగా గ్రహబలం ఉన్నటువంటి ముహూర్తాన్ని కనుక మనం నిర్ణయించుకున్నట్టయితే శ్రేష్టప్రదమైనటువంటి ఫలితాలను సాధించ